ఒక పాఠశాలలో విద్యార్థులకు అభయ టీం వెళ్ళి అవేర్నెస్ కల్పించారు. హలో పిల్లలు, మేము అభయ టీం నుంచి వచ్చాము. మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీతో ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తే మీరు వెంటనే 112కి కాల్ చేయాలి. నేను ఇప్పుడు మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాను. ఇది గుడ్ టచ్, ఇది కూడా గుడ్ టచ్. ఇలా ఎవరైనా బ్యాక్ సైడ్ కానీ ఇలా నడుము మీద చేస్తే అది బ్యాడ్ టచ్. మీరు వెంటనే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఇప్పుడు ఇదంతా నేర్చుకున్నారు కదా, బయటకు వెళ్ళినప్పుడు మీతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మీరు 112కి కాల్ చేయండి. వెంటనే మా అభయ టీం వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. థ్యాంక్ యూ పిల్లలు. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళే దారిలో ఒక వ్యక్తి మద్యం సేవించి ఉంటాడు. మద్యం మత్తులో అమ్మాయిని బలవంతంగా ఒక నిర్మానుష ప్రదేశంకి లాక్కెళ్తారు. ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తారు. అటుగా వెళ్తున్న ఒక ఆమె అది చూసి మనకి ఎందుకులే అనుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, మనకే మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మనం వెళ్ళిపోదాం. ఒక విద్యార్థి అది చూసి 112కి కాల్ చేస్తుంది. అరే ఇప్పుడు ఏం చేయాలి? నేను అభయ టీంకి ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేదే. మేడం మేడం ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? 112. హలో మేడం. హలో ఇక్కడ ఒక అన్యాయం జరుగుతుంది మేడం. ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి. బహుశా ఇక్కడ అత్యాచారం జరుగుతున్నట్టుంది మేడం. తొందరగా రండి మేడం. ఎక్కడ అమ్మా? గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో మేడం. తొందరగా రండి మేడం. సరే అమ్మా, నువ్వు అక్కడే ఉంటే మేము త్వరగా వస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అమ్మో, ఇక్కడ ఏదో పెద్ద సమస్యగా ఉంది. నేను ఇక్కడే వస్తే నా మీద చుట్టుకునేలా ఉంది. వెళ్ళిపోదాం. రండి మేడం, రండి, ఇక్కడే మేడం. ఈ విషయాన్ని మనం వెంటనే ఎస్ఐ మేడంకి తెలియజేయాలి. హలో మేడం. హలో మేడం, ఇక్కడ ఒక అత్యాచారం జరిగింది మేడం. ఇటుగా వెళ్తున్న ఒక అమ్మాయి మన శక్తి యాప్ యూజ్ చేసి మనకు చెప్తే మేము ఇక్కడికి వచ్చాం మేడం. ఆ ముద్దాయి అలాగే ఆ అమ్మాయి కూడా ఇద్దరు మన దగ్గరే ఉన్నారు మేడం. అవునా? అయితే ముందు ఆ ముద్దాయిని స్టేషన్లో పెట్టి వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఆ అమ్మాయి పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను కూడా హాస్పిటల్కి వస్తున్నాను. సరే మేడం. అమ్మాయి పేరెంట్స్కి ఇన్ఫార్మ్. హలో మేడం. హలో, ఎవరండి? మీ పాప పేరు సత్యానే అండి. మా పాప పేరు సత్యానే అండి. ఏమైంది? మీ పాపకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశామండి. హెల్త్ ఇష్యూ ఏమైందండి? ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశామండి. కంగారు పడొద్దు, త్వరగా రండి. సరే అండి. హలో, మన పాపకి హెల్త్ ఇష్యూ వచ్చిందని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారంటండి. అవునా అండి? నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను, డైరెక్ట్గా అటువైపు నుంచి వచ్చేయండి. సరే డాక్టర్ ఏం జరిగింది? ఆ విద్యార్థిని అభయ టీం వాళ్ళు వైద్యురాలు దగ్గరికి తీసుకువెళ్తారు. వైద్యురాలు ఆవిడకు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి పరీక్ష చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మో, మా అమ్మాయికి ఏమైంది? మా అమ్మాయికి ఏమైంది? కంపెనీనా వీళ్ళ పేరెంట్స్? మీ అమ్మాయికి ఇది చాలా ఘోరంగా జరిగింది. తన ఒంటి నిండా చాలా గాయాలు ఉన్నాయి. అలాగే మీరు వెంటనే ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయండి. ఇది ఎమ్మెల్సీ కింద యాక్షన్ రిజిస్టర్లో పెడుతున్నాం. మీ అమ్మాయికి చికిత్సను అందిస్తున్నాము. మీరేం భయపడకండి. సరే. బాధితురాలు ఉన్న చోటికి ఒక మహిళా ఎస్ఐ గారు వెళ్తారు. అమ్మా, నేను మహిళా ఎస్ఐ. నేరం గురించి తెలిసి మీ దగ్గరికి వచ్చాను. ధైర్యంగా ఉండండమ్మా. జరిగిన విషయాన్ని నాకు చెప్తే నేను స్టేట్మెంట్ రాస్తూ మీకు సహాయపడగలను. మీ పేరేంటి? నా పేరు సుభాషిణి మేడం. మీరు ఏ తరగతి చదువుతున్నారు? నేను బహుళ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను మేడం. అసలు ఏం జరిగింది? నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామని వెళ్తుంటే ఎవరో తాతను బాగా తాగేసి వచ్చి నా కడుపు పొలంలో
మీకు సహాయపడేలా చేస్తాం. సైన్ పెట్టాం. మీరు కూడా డాక్టర్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ఎస్ఐ గారు. అలాగే ఆమె శరీరంపై చాలా గాయాలు ఏర్పడ్డాయి. అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ వద్ద కూడా చాలా తీవ్రంగా గాయాలు ఉండడం జరిగింది ఎస్ఐ గారు. సరేనమ్మా. ఆ స్టేట్మెంట్ ను మరియు బాధితురాలు తల్లి ఇచ్చిన రిపోర్ట్ ను పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. ఆమె దగ్గరకు ఒక కౌన్సిలర్ వెళ్తారు. అమ్మ, మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసిందమ్మా. ఇంట్లో వచ్చానమ్మా మీ దగ్గరికి. అమ్మ, మీరు చాలా ధైర్యంగా ఉండాలమ్మా. మీకు న్యాయం జరగడానికి మేమందరం కూడా సహాయపడతాము. మీకు న్యాయం జరిగేలా చూస్తామమ్మా. మరియు ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారం కూడా అందజేస్తామమ్మా. మరియు పోలీస్ వారి నుంచి కూడా మీకు తగిన రక్షణ కల్పిస్తామమ్మా. నేను రిపోర్ట్ని కౌన్సిలర్ గారి దగ్గరికి పంపిస్తాను. ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు మెజిస్టర్ వారి వద్ద పెట్టి రిమాండ్ కు పంపిస్తారు. మై లార్డ్, ఈ వ్యక్తిపై 1 పోలీస్ స్టేషన్ నందు రేప్ కేసు నమోదైంది. మై లార్డ్, రిమాండ్ కొరకు మీ వద్దకు తీసుకొచ్చాము. మీ పేరు చెబుతారా? మీపై మోపిన అభియోగం గురించి మీకు తెలుసా? మిమ్మల్ని పోలీసు వారు ఏమైనా కొట్టారా? మీకు ఈ కేసుకి సంబంధించిన పేపర్స్ ఇచ్చారా? నేను ఈ వ్యక్తికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నాను. అసెంబ్లీలో స్పీకర్ హోమ్ మినిస్టర్ గారిని కేసు వివరాలు అడుగుతున్నారు. ఏలూరులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై తీసుకున్న చర్యలపై అపోజిషన్ వారు క్వశ్చన్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. మహిళలు, చిన్నారుల భద్రత మరియు రక్షణ కొరకు మా ప్రభుత్వం అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏలూరులో జరిగిన ఘటన నిమిత్తంగా ఒక స్పెషల్ దర్యాప్తు అధికారిని కూడా నియమించాం. ముద్దాయిని 24 గంటలు దాటక ముందే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. బాధితురాలికి వైద్య సేవలు అందిస్తున్నాము. అలాగే మా ప్రభుత్వం తరపున బాధితురాలికి నష్టపరిహారం కూడా ఇస్తాము. బాధితురాలికి మరియు వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బాధితురాలికి న్యాయం జరిగేలాగా ఒక ప్రత్యేకమైన కోర్టుని కూడా నిర్మిస్తున్నాము. ఓకే, ప్రొసీడింగ్ కోరు. ఒక టీవీ రిపోర్టర్ ఎస్ఐ గారిని కేసు గురించి సమాచారం అడుగుతున్నారు. ఒక అమ్మాయి జరిగిన అత్యాచార ఘటనపై మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ముద్దాయిని 24 గంటల్లో పట్టుకున్నాం. అలాగే రిమాండ్ కూడా విధించారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఇన్వెస్టిగేషన్ చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ముద్దాయిని 24 గంటల్లో పట్టుకున్నాం. అలాగే రిమాండ్ కూడా విధించారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తాం. థ్యాంక్ యూ. కోర్టులో విచారణ జరుగుతుంది. జడ్జి గారు బాధితురాల్ని మరియు కేసుకు సంబంధించిన వారిని విచారణ చేస్తున్నారు. మీ పేరు ఏమిటమ్మా? ఆ రోజు ఏం జరిగిందో భయపడకుండా చెప్పండి. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఎవరో ఒక అతను బాగా తాగేసేసి నన్ను పొదల్లోకి తీసుకెళ్ళి నా బట్టలు అన్నీ చించేసేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇచ్చేసాడు మేడం. మీరు వెళ్ళచ్చు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ని బోనులోకి ప్రవేశపెట్టారు. పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. కేసు ఇన్వెస్టిగేషన్లో మీకు ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఆ రోజు మా అభయ టీం వాళ్ళు కాల్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశారు మేడం. అయితే అప్పుడు మేము ఆ ముద్దాయిని 24 గంటల్లో అరెస్ట్ చేశాము. మీ వద్దకు రిమాండ్కి కూడా పంపించాము. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాము. మీరు వెళ్ళచ్చు.
బాధితురాలికి వైద్యం అందించిన డాక్టర్ని ఫోన్లో ప్రవేశపెట్టింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్. మీరేనా ఆమెకు వైద్యం చేసిన డాక్టర్? అవును యువర్ ఆనర్, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ను నేను. ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉంది యువర్ ఆనర్. అలాగే ఆమె శరీరంలో పలు చోట్ల తీవ్రంగా గాయాలు ఉండడం జరిగింది యువర్ ఆనర్. ఆమెకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ మీకు అందజేయడం జరిగింది. మీరు వెళ్ళవచ్చు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిని పిలిపించండి. ఐ విట్నెస్ ఐ విట్నెస్ ఐ విట్నెస్. ఆ రోజు మీరు ఏం చూసారో స్పష్టంగా చెప్పండి. యువర్ ఆనర్, నేను దారిలో వెళ్తుండగా ఒక అమ్మాయి కేకలు వినబడడంతో నేను అభయ టీమ్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. బాధితురాలి యొక్క తల్లిదండ్రులను పిలిపించండి. విక్టిమ్ పేరెంట్స్ విక్టిమ్ పేరెంట్స్ విక్టిమ్ పేరెంట్స్. మీ అమ్మాయికి ఇలా జరిగింది కదా, మీరు కోర్టుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. మీరే మాకు న్యాయం చేయాలి. మా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరో ఆడపిల్లకి జరగకుండా చూసుకోవాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీరు వెళ్ళొచ్చు. ముద్దాయి తరపు లాయర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మై లార్డ్, మా క్లయింట్కు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. అతను అమాయకుడు. పోలీస్ వారు కావాలని అతన్ని ఇరికించారు. దయచేసి నా క్లయింట్ని నిర్దోషిగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. ప్రాసిక్యూటర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మై లార్డ్, నా క్లయింట్ అయిన బాధితురాలు మైనర్ అయింది. ఆమెకి జీవితంలో ఎవరికి జరగని అన్యాయం జరిగింది. తన సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితిని ముద్దాయి వల్లనే వచ్చింది. కేసులో సాక్ష్యాధారాలు అన్నీ కూడా ముద్దాయే నేరం చేసినట్టుగా రుజువు చేస్తున్నాయి. కాబట్టి ముద్దాయికి కోర్టు వారు చట్ట ప్రకారం శిక్ష విధించి బాధితురాలికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయి నేరం చేసినట్టు రుజువైనందున ముద్దాయికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అలానే బాధితురాలికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మహిళలు, చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ కోర్టు స్పష్టం చేస్తుంది. చూసుకున్నట్లయితే రేప్ కేసెస్ కానీ ఫోక్సో కేసెస్ కానీ రోజుకి సుమారు 100 కేసులు నమోదవుతున్నాయి. మన చట్టం దృష్టికి కొన్ని కేసులు మాత్రమే వస్తున్నాయి. మరికొన్ని కేసులు కొన్ని కారణాల వల్ల చట్టం దృష్టికి రాలేకపోతున్నాయి. మహిళలు ఎవరూ భయపడకండి. మీకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు. మీరేం భయపడకండి. మీ పేరులు తెలియకుండా పోలీసులు మీకు జరిగిన అన్యాయానికి ముద్దాయికి తగిన శిక్ష వేస్తారు. ధైర్యంగా ఉండండి. పోలీసులు ఎప్పుడు మీ